హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గమ్యం కోసం. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో ఏంటంటే డీజే యాక్షన్ 5 ప్రో కెమెరా, దాని గురించి మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఏంటంటే దాని ఫీచర్స్ ఏంటి, దాని అప్డేట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో అన్బాక్సింగ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నా వీడియోస్కు బాగానే వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో మీరు తమిళ చూసే ఉంటారు కదా. ఆ కెమెరా వచ్చేసి నేను తీసుకోలేదు, అన్నయ్య తీసుకున్నాడు. అన్నయ్య ఎందుకు తీసుకున్నాడంటే అన్నయ్య యాక్చువల్లీ లదాఖ్ ట్రిప్కి వెళ్తున్నాడంట. నాకు రీసెంట్లీ మొన్న చెప్పాడు. సో ఆ ట్రిప్కి వెళ్తున్నాడని ఇట్లా కొన్ని యాక్సెసరీస్, కెమెరాస్ ఏమేమి కావాలి అని షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్, షూస్, ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ఏమేమి కావాలి అవన్నీ తీసుకున్నాడు. నాకు పర్టికులర్గా ఆ కెమెరా గురించి అన్నయ్యకి ఏంటనేది తెలీదు. సో దాన్ని నేను ఈ కెమెరా తీసుకున్నా, దీని గురించి ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది అడిగిండు. సో దాని గురించి మనము ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి DJI యాక్షన్ 5 ప్రో. సో ఈ ప్రోడక్ట్ ఏంటనేది మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం నేను ఆ కెమెరా, కాకపోతే నాకు కెమెరా గురించి దాని గురించి నాలెడ్జ్ అనేది ఉంది. సో అందుకే అన్నయ్య చెప్పిండు. దీని గురించి ఏంటనేది అన్నయ్యకి తెలియదు, ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. సో అన్నయ్య అన్నాడు, ఒకసారి వచ్చేసి నాకు ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి, ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఎలా తీయాలి ఏంటనేది అన్నయ్యకి తెలీదు. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి. రెడీ. ప్రోడక్ట్ ఏంటనేది అన్బాక్సింగ్ చేసే ముందు, ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాడు. సో ఆ ప్రోడక్ట్ ఏంటనేది దాని గురించి మనం చూద్దాం. అమెజాన్ ప్రోడక్ట్ DJI Osmo యాక్షన్ 5 ప్రో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీంట్లో ఏముంది, ఎలా అంటే మనకు కూడా తెలియదు. సో చూద్దాం. ఇది వచ్చేసి ఖాళీ బాక్స్, ఏం లేదు దీంట్లో. సో ఇది DJI Osmo 5 ప్రో కెమెరా. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? సో ఇది మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీని ఫీచర్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇది DJI యాక్షన్ 5 ప్రో. దీంట్లో వచ్చేసి కెమెరా, DJI Osmo కెమెరా. ఫస్ట్ ఇది మనం అన్బాక్సింగ్ చేద్దాం ఏంటనేది. కెమెరా ఉంది దీంట్లో. మెయిన్ బాడీ. దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా నాకు తెలియదు. సో చూద్దాం ఫస్ట్ ఏంటనేది. ఇది వచ్చేసి కేసే, ఇది బాడీ కేస్, కెమెరా బాడీ కేస్ వచ్చేసి ఇది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బాడీ కెమెరా యాక్షన్ 5 ప్రో. చూస్తున్నారు కదా ఎలా ఉందో బాడీ. ఇది యాక్షన్ ప్రో కెమెరా. దీన్ని ఇంకా మనం ఓపెన్ కూడా చేయలేదు. చూడండి లెన్స్ ఎలా ఉందో, క్యాప్ ఎలా ఉంది. సో ఇది మనం బ్యాటరీ వేసేసి దీనిలో ఏంటనేది ఆన్ చేసి చూద్దాం. ఇవి వచ్చేసి దీన్ని స్టాండ్స్, లాక్స్ ఉంటాయి కదా. సో ఇవి కీ లాక్స్. అండ్ ఇది వచ్చేసి ప్లేట్, మనం బైక్ పైన దీనిపైన పెట్టుకోవడానికి ఇది ఉంటుంది కదా, లాక్ సిస్టమ్ ప్లేట్. ఇది వచ్చేసి కేసు, కెమెరా కేసు. ఇది వచ్చేసి సో దీంట్లో ఇంకా ఏమన్నా చూద్దాం ఫీచర్స్. యాక్సెసరీస్ ఇవి మొత్తం. ఇది వచ్చేసి యాక్సెసరీస్. దీంట్లో వచ్చేసి ఇది కూడా ఒక స్టాండ్ లెక్క లాక్ ఉంది, స్టాండ్ లాక్. అండ్ ఇది దీని గురించి ఏంటంటే దీంట్లో డీటెయిల్స్ ఉంది. అడ్వర్టైజర్ కాంబో. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇది వచ్చేసి అన్నయ్య వచ్చేసి ఇది మొత్తం కాంబోలో తీసుకున్నాడు, విత్ స్టాండ్, కేసు. అండ్ దీంట్లో బ్యాటరీస్ కూడా ఉండాలి. ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎస్, ఇదే బ్యాటరీస్ ఇవి. ఇది వచ్చేసి చార్జర్ కేబుల్, C to C ఉంది. ఇది వచ్చేసి బ్యాటరీస్. 3 బ్యాటరీస్ ఉన్నాయి దీంట్లో. సో మనం
అట్ ఏ టైం ఎంత 2-3 అవర్స్ షూట్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటా ఈ బ్యాటరీస్. చూద్దాం దీని గురించి నేను ఎన్ని అవర్స్ వస్తాయి ఏంటి అనేది దీన్ని యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. వచ్చి ఒక బ్యాటరీ మనం ఫస్ట్ వేసి చూద్దాం ఏంటనేది ఆన్ చేసేసి. సో దీంట్లో బ్యాటరీ వచ్చేసి ఇలా వేస్తాను. సో ఇదేనమాట బ్యాటరీ. దీంట్లో ఏం చేద్దాం తర్వాత, దీంట్లో ఇంకా ఏమున్నాయని చూసిన తర్వాత మనం తర్వాత లాస్ట్లో ఆన్ చేసి ఇది ఏంటంటే ఫీచర్స్ అనేది దాని గురించి చెప్తాను. దీంట్లో ట్రైపోర్డ్ కూడా ఇచ్చాడు కాంబోలో. ట్రైపోర్డ్ లెంత్ ఎంత ఉందని దాని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఇవి మీకు చెప్పాను కదా ఇందాక లాక్స్ అనేవి, ఇవి ట్రైపోర్డ్ వేసుకోవడానికి బైక్ పైన పెట్టుకోవడానికి దీనికి లాక్స్ ఇవి. ఈజీగా 5 feet ఉంటుందండి. 5 feet అంత లెంత్ ఇచ్చాడు. సో మనకు టాప్ షాట్, డ్రోన్ షాట్ లాంటివి కూడా తీసుకోవచ్చు ఇలా పైకి అనేసి మీరు. దీంతో చాలా బాగా వస్తాయి ఇవి అని. దీంతో ఈరోజు మీకు లాస్ట్లో ఎండ్ వరకు వీడియో చూడండి. దీంతో ఎలాంటి క్రెడిటివ్ కొత్త షార్ట్స్ ఎలా తీయాలో ఏంటనేది మీకు లాస్ట్లో వీడియోస్ కొన్ని చూపిస్తాను, చూడండి కంపల్సరీ. సో ఇవన్నీ ఫీచర్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ కేసు వేద్దాము ఎట్లా ఏంటనే కేసు. ఇది వచ్చేసి ఇలా లాక్ ఉంది ఇక్కడ. సో ఇది ఇలా ఫ్రంట్ నుంచి ఇలా వేయాలి లాక్. సో ఇలా ఉంటుంది ఇక్కడ లాక్. ఇది అన్నమాట. సో ఇది మనం ఇందాక బ్యాటరీ వేసాం కదా, అండ్ ఇవి ఏంటనేది చూద్దాం ఒకసారి. చిన్న ట్రైపోర్డ్ అనుకుంటా. ఇది కూడా అలాంటిదే ట్రైపోర్డ్. ఇది మీకు చెప్పడం మర్చిపోయా, దీనికి ఇలా డైరెక్ట్గా మ్యాగ్నెట్ ఉంది. ఇలా వచ్చేసి డైరెక్ట్గా మ్యాగ్నెట్ ఇది. చూసారు కదా ఎలా అతుకుంటుందో, అంతే. ఇది ఇలా మనం ట్రైపోర్డ్ కింద పెట్టేసి మీకు చూపిస్తాం ట్రైపోర్డ్ ఎలా ఉందంటే. ఇది అన్నమాట, ఇది డైరెక్ట్ ఇలా ట్రైపోర్డ్. ఇది ఇలా ఊగకుండా మీకు లాక్ అనేది కూడా ఉంది. దీనికి లాక్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. సో ఇది లాక్స్ ఇలా చేసి ఇలా లాక్ చేసుకోవాలి. సో టైట్ మీకు ఎలా కావాలో ఇది లూప్ చేసేసి టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ అన్నమాట. సో హెల్మెట్ పైన మనం హెల్మెట్ మీద స్టిక్ ఇది తీసేసి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇదిగా. సో ఇది ట్రైపోర్డ్ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ ఏ ట్రైపోర్డ్ ఉంది ఏంటనే మనం చూద్దాం. ఇది వచ్చేసి స్మార్ట్ ట్రైపోర్డ్. లాక్ ఇలా సౌండ్ వచ్చిందంటే లాక్ అయినట్టు. మీకు చెప్పాను కదా డ్రోన్ లాంటి షార్ట్స్ కూడా టాప్ యాంగిల్లో ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఇది వచ్చేసి ఇది ట్రైపోర్డ్. చూస్తారు కదా ఇలా లాక్ చేసుకోవాలి. 2 కీస్ ఇచ్చారు దీన్ని. దాన్ని చిన్న ట్రైపోర్డ్ ఒక లాక్, ఇది ఒకటి పెద్ద ట్రైపోర్డ్కు. సో ఇలా అన్నమాట. మనకి లెంత్ కావాలి ఇలా ట్రైపోర్డ్ కూడా ఇలా లెంత్ చేసుకుని టాప్ యాంగిల్ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీని ఫీచర్స్ ఏంటి, దీని సెట్టింగ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం కెమెరా కవర్ తీయబోతున్నాం. చూసారు కదా ఎలా ఉందో, ఎంత నీట్గా క్లీన్గా ఉందో చూసారా. ఇప్పుడు వచ్చేసి మనం ఆన్ చేద్దాం కెమెరా ఏంటనేది. దీని ప్రెస్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. లాంగ్ ప్రెస్ చేయాలి. వచ్చేసి స్కిప్ 3 times ఇన్ రిమైనింగ్. ఓకే స్టార్ట్. వచ్చేసి రికార్డ్ బటన్ ఏంటనే మనకు చూపిస్తుంది ఎక్కడెక్కడ ఏంటనేది.
చూస్తున్నారు కదా, వచ్చేసి రేషియో వచ్చేసి మనకి ఎంత, ఏ రేషియోలో ఏది మనకి యూట్యూబ్ గురించి రీల్స్ గురించి దేంట్లో ఏ రేషియోలో కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 16:, మనం వచ్చేసి యూట్యూబ్ గురించి ఇది వాడతాం 16:9. అండ్ దీంట్లో వచ్చేసి వైడ్ కూడా ఉంది. ఆ వైడ్ కూడా ఎంతవరకు ఉంది ఏంటనేది ఇది చూడండి. ఇది క్రాప్ వచ్చేసి, ఇది వచ్చేసి వైడ్. అండ్ నెక్స్ట్ మనకు 6p3s అండ్ 9p3s దీంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా రకాలుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని పిక్స్ తీశారు, చూస్తే కనుక పిక్స్ ఎలా ఉన్నాయో చూడండి. మనం వీడియోస్ ఫొటోస్ కానీ ఇక్కడ ఉంటాయి. దీని స్టోరేజ్ వచ్చేసి ఇంటర్నల్ 48 ఇంటర్నల్, ఇక్కడ చూసారు కదా కొన్ని పిక్స్ తీయడం వల్ల తగ్గింది. సో దీని స్టోరేజ్ వచ్చేసి 48. మనం ఎక్స్టర్నల్గా ఎంతైనా మెమరీ కార్డు చేసుకోవచ్చు, HDI మెమరీ కార్డు. సో ఇది వచ్చేసి ఫోటో ప్లస్ వీడియో. ఇక్కడ సింగిల్ ప్రెస్ చేస్తే కనుక మన వాయిస్ అనేది దీంట్లో కొత్తగా ఇచ్చారు చూసారా ఫీచర్స్. ఏ ఓజ్మో కెమెరాలో దేంట్లో లేదు ఇలాంటి ఫోటో. నెక్స్ట్ వస్తుంది ఇక్కడ వీడియో వస్తుంది. సింగిల్ ప్రెస్ దీనికి అంతే, సింగిల్ ప్రెస్ చేస్తే మనకు ఫోటో వీడియో ఏంటనేది వస్తుంది, వీడియో. సో ఇదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫోటో గురించి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి వీడియో గురించి చూద్దాం. వీడియో సెట్టింగ్స్ ఏంటనేది చూడండి. వీడియో మనం ఇక్కడ వచ్చేసి 1080pలో ఉంది. మనం వచ్చేసి దీంట్లో 4Kలో కూడా షూట్ చేసుకోవచ్చు. 4Kలో 16:9 కూడా ఉంది. మనం యూట్యూబ్ గురించి వచ్చేసి 16:9 మనకు కావాలి. దీంట్లో వచ్చేసి మన స్లో మోషన్ కూడా 4Kలో 16:9లో 120 స్లో మోషన్లో ఉంది, 120 fpsలో ఉంది. సో ఈ క్వాలిటీ నేను ఇంతవరకు దీని బిఫోర్ జనరేషన్లో చూడలేదు. దీంట్లో వచ్చేసి హై క్వాలిటీ ఇచ్చాడు, బాగుంది. మనం 120లో కూడా చూసుకోవచ్చు. మనకి ఏ ఫ్రేమ్స్లో కావాలి, ఎంతలో కావాలి అనేది మనం మాట్లాడిన టాకింగ్ పార్ట్ అయితే కనుక మనం 24లో షూట్ చేసుకుందాం. మనకి ఏదైనా స్లో మోషన్లో కావాలనుకుంటే 120 వరకు వెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకా ఇలాంటి కూడా స్పీడ్లో ట్రెక్కింగ్లో వెళ్ళేటప్పుడు కూడా, బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా అలాంటి లూప్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీంట్లో వచ్చేసి ఇంకొక ఫీచర్స్ ఏంటంటే సెల్ఫీ. చూసారు కదా, సెల్ఫీలో కూడా మనకంటూ మనం ఫ్రేమ్ కరెక్ట్గా ఉందా లేదా చూసి కూడా ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇదొక ఫీచర్స్ ఇందులో చాలా బాగుంది. సో చూసారు కదా దీంట్లో ఫీచర్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి షార్ట్స్ తీయచ్చు, ఎలాంటి ఫొటోస్ తీయచ్చు ఏంటనేది మీకు కొన్ని లాస్ట్ వరకు వెయిట్ చేయండి. కొన్ని వీడియోస్ ఫొటోస్ అనేది మీకు చూపిస్తాను ఎలా తీయచ్చు ఏంటనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కెమెరా వచ్చేసి మనం వ్లాగింగ్కు అండ్ ట్రావెలింగ్కు దానికి కాకుండా ఈ కెమెరాస్ వచ్చేసి మేము సినిమాలో కూడా, మూవీస్లో కూడా యూజ్ చేస్తాము. ఎలాంటి షార్ట్స్ తీస్తామంటే దీంతో పాటు మనం యాక్షన్ సీక్వెన్స్ కానీ, కార్లో వెళ్ళేటప్పుడు కానీ, యాక్షన్ సీక్వెన్స్ పాసింగ్ షార్ట్స్ కానీ, అలాంటి షార్ట్స్ కూడా దీంతోనే తీసేది. మీరు అనుకుంటారేమో అంటే ఆరీ కెమెరా, రెడ్ కెమెరా అలాంటివి తీస్తారని, కాదు. ఇలాంటి కెమెరాస్తో కూడా షూట్ చేస్తాం మేము. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం అమెజాన్లో కొన్నామని చెప్పాను కదా. అమెజాన్ ప్రైస్ వచ్చేసి మీరు ఓన్లీ కెమెరా కనుక విత్ సింగిల్ బ్యాటరీ తీసుకుంటే కనుక 35,000 చేంజ్ ఎంతో ఉంది. సో ఇది వచ్చేసి అన్నది వచ్చేసి కాంబో తీసుకున్నాడు. సో కాంబో వచ్చేసి క్రెడిట్ కార్డ్లో తీసుకున్నాడు. సో ఈ కాంబో వచ్చేసి 44,000 చేంజ్ ఎంతో పడ్డది. సో దీన్ని మీకు కావాలంటే దీని లింక్స్ విత్ కాంబో, వితౌట్ కాంబో కూడా మీకు కావాలంటే, సో మీకు కావాలంటే దీని లింక్ వచ్చేసి అమెజాన్ లింక్ వచ్చేసి మీకు కింద లింక్ పెడతాను. సో మీరు అక్కడ వెళ్ళి చూసుకోండి, మీకు ఏది కావాలో అది కంఫర్ట్గా మీరు బుక్ చేసుకోండి, ఓకేనా. సో అన్బాక్సింగ్ అనేది చూసారు కదా, దీని ఫీచర్స్ ఏంటనేది నేను మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ అన్నకి కూడా చెప్తాను ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటని, ఏ షార్ట్స్ ఎలా తీసుకోవాలనేది కూడా అన్నకి కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే